Now we see the third problem. Find L of e power 3t sin square t. Here also you observe L of e power 3t into some function. ఈ సమ్ ఫంక్షన్ మనం ఏమని తీసుకోవాలి, f of t గా తీసుకొని స్టార్ట్ చేయాలి. సొల్యూషన్ లెట్ f of t is sin square t. sin square t కి మనకు తెలియదమ్మా లాప్లాస్. సో ఇట్ క్యాన్ బి రిటర్న్ యాజ్ 1 minus cos 2t by 2. Okay, it can be written as 1 minus cos 2t by 2. Then let Laplace on both sides. F of t is 1 minus cos 2t by 2. Let f of t on both sides. Laplace on both sides. What we get? L of f of t is equal to L of 1 minus cos 2t by 2. Here you observe this is f of t, L of f of t, L of this function. And two sides మనం Laplace apply చేసాం. Okay, 1 by 2 is for both these న్యూమరేటర్స్ కాబట్టి 1/2 రెండిటికి ఉంది కాబట్టి 1/2 అనేది బ్రింగ్ అవుట్ సైడ్ కాన్స్టెంట్ కాబట్టి. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు యూ గెట్ 1/2. సో 1/2 తీసుకొచ్చేసాం. హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్? 1 ఉంది, కాస్ 2t, రెండిటికి లాప్లాస్ అప్లై చేయాలి. వాట్ ఈస్ ఎల్ ఆఫ్ 1? 1/s మైనస్ దిస్ మైనస్ కాస్ 80, ఎల్ ఆఫ్ కాస్ 2t అమ్మ. కాస్ 2t అంటే s/s² ప్లస్ 2² అంటే 4 అనమాట. cos 80కి లాప్లాస్ s/s² ప్లస్ a². ఏ ప్లేస్లో 2 ఉంది. ఎల్ ఆఫ్ కాస్ 2t వచ్చేసి s/s² ప్లస్ 2² అని అర్థం. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 యాజ్ ఇట్ ఈస్గా రాసాం. ఇక్కడ ఎల్సిఎం తీసామమ్మా, s ఇంటూ s² ప్లస్ 4. ఇక్కడ 1 ఇంటూ s² ప్లస్ 4 కాబట్టి s² ప్లస్ 4 మైనస్ s ఇంటూ s/s². సి హియర్ న్యూమరేటర్ మైనస్ s² ప్లస్ s² క్యాన్సిల్ పోతే వి గెట్ ఓన్లీ 4 మాత్రమే ఉందమ్మా న్యూమరేటర్లో. న్యూమరేటర్లో 4 ఉంది, ఇంటూ 1/2 ఉంది కాబట్టి 2కి 4 క్యాన్సిల్ పోతే 2 మిగులుతుంది. సో న్యూమరేటర్లో 2/s ఇంటూ s² ప్లస్ 4 యాజ్ ఇట్ ఈస్గా డినామినేటర్. సో ఎస్ టర్మ్స్లో వచ్చింది ఎఫ్ ఆఫ్ ఎస్. ఓకేనా? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ ఆల్వేస్. అంటే టీ ఫంక్షన్కి లాప్లాస్ కనుక్కుంటే ఆన్సర్ ఎస్ ఫంక్షన్లో వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎస్. ఎందుకంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ స్టార్ట్ చేసాం, ఆన్సర్ ఎఫ్ ఆఫ్ ఎస్. Okay, now by first shifting theorem L of e power at f of t is f of s minus a. అంటే L of e power at కాకుండా ఇంటూ e power at ఇంటూ f of t తీసుకుంటే ఓన్లీ L of f of t అయితే f of s, f of t ఇంటూ e power at ఉంటే f of sలో s minus a పెడతాం. ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో L of e power 3t ఉంది అంటే ఏ ప్లేస్లో 3 పెడుతున్నాం. L of e power 3t f of t is f of s minus 3. ఓకే, దెన్ ఎల్ ఆఫ్ ఈ పవర్ 3t, ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో సైన్ స్క్వేర్ టీ తీసుకున్నామమ్మా. సో ఎల్ ఆఫ్ ఈ పవర్ 3t సైన్ స్క్వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్లో s మైనస్ 3 పెడదాం. దీనిలో ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఇది కదా, దీనిలో ఈ వాల్యూలో ఎస్ ప్లేస్లో s మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇన్ ప్లేస్ ఆఫ్ s వీ హ్యావ్ s మైనస్ 3, s² మీన్స్ s మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4. ఓకే, బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్ వీ గెట్ దిస్ వాల్యూ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ పవర్ 3t వచ్చింది అంటే ఇంటూ సమ్ ఫంక్షన్ ఉంటే ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్. సో ఎల్ ఆఫ్ ఈ పవర్ 3t సైన్ స్క్వేర్ t ఈజ్ ఈక్వల్ టు 2/s మైనస్ 3, s మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4. ఓకే, కాబట్టి ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్ వీ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాబ్లమ్స్ ఆన్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్. నౌ వీ సీ ద సెకండ్ షిఫ్టింగ్ థీరమ్ which is stated as if L of f of t is equal to f of s and g of t is f of t minus a for t greater than a and g of t is equal to 0 for t less than a. ఇలా డిఫైన్ చేశారమ్మా మనకి ఫంక్షన్. అంటే t వాల్యూ a కంటే చిన్నదైనప్పుడు ఫంక్షన్ వాల్యూ 0. ఇఫ్ t గ్రేటర్ దెన్ a దెన్ g of t ఫంక్షన్ ఈస్ f of t minus a. ఇలాగ ఇచ్చినప్పుడు దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ g of t is equal to e power minus as f of s. So we are going to prove this one anamata. Now see the proof. For any proof, as usual we take the definition of Laplace transform. What is the definition of Laplace transform? L of f of t is equal to integral 0 to infinity e power minus st f of t dt. But here it can be written as f of s. Always L of f of t is f of s. You remember L of f of t means integral e power minus st dt with f of t. Okay. Then what is L of g of t? In place of f of t, replace g of t. Now L of g of t is same integral 0 to infinity e power minus st dt, but here g of t.
but g of t in total interval 0 to infinity, it is not unique. It is not defined unique in total interval. Here the interval can be split into two subintervals. Break the interval 0 to infinity at a point. We see that one. Now g of t divide the 0 to infinity into two subintervals. Break at a anamata. 0 to a one subinterval, a to infinity. ఓకే, అంటే ఇక్కడ వాల్యూ ఈ ఇంటర్వెల్లో లెస్ దెన్ ఏ, టీ వాల్యూ లెస్ దెన్ ఏ, టీ గ్రేటర్ దెన్ ఏ అంటే ఈ ఇంటర్వెల్ అనమాట, ఏ టు ఇన్ఫినిటీ. నౌ దిస్ జీ ఆఫ్ టీ డిఫైన్డ్ యాజ్ టూ వేస్. సో split the interval 0 to infinity as two subintervals. See the next step, it can be written as 0 to a interval plus a to infinity interval. So this single interval can be split into two intervals with two integrals with two intervals. Here it means t value is 0 to a అంటే less than a. What is less than a? T less than a. A కంటే చిన్న వాల్యూస్ దగ్గర g of t 0. కాబట్టి in this integral g of t substitute 0. 0 into anything is 0. Integral 0 is 0. So totally the first term is 0. First integral value is 0. What about the second integral? What about the second integral? A to infinity అంటే greater than a values దగ్గర g of t is defined as f of t minus a. So in this interval you substitute g of t as f of t minus a. Then we get the first integral value 0 and the second integral same limits e power minus st. In place of g of t you put f of t minus a dt. Okay, this is f of t minus a dt. Now you put t minus a is equal to x. T minus a is equal to x. Then t is equal to a ni side తీసుకెళ్తే x plus a. అంటే our aim is change the t variable into x variable. Okay, change the t variable into x variable. Now what about the dt term? Differentiate on both sides, you get dt is equal to dx. dt is equal to dx. Okay, okay, dt is equal to dx. Now what about the limits? లిమిట్స్ చూసామంటే టీ ప్లేస్లో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందమ్మా టీ వేరియబుల్స్ ఇక్కడ చూసారంటే మీరు టీ వేరియబుల్స్ వచ్చేసి ఏ టు ఇన్ఫినిటీ. ఇక్కడ చూద్దాం ఈ పవర్ మైనస్ ఎస్టీ టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ ఏ ప్లస్ ఎక్స్, రైట్. f of t minus a, in place of t minus x put x, f of x dt is equal to dx. So totally this integral becomes into x variable. మీరు గమనించారంటే ఇక్కడ dt కాబట్టి t లిమిట్స్, వాట్ ఆర్ ద t లిమిట్స్ a to infinity. ఇప్పుడు మొత్తం టోటల్ ఇంటిగ్రల్ x వేరియబుల్లోకి చేంజ్ అయింది కాబట్టి యూ కెన్ రైట్ ద x లిమిట్స్. వాట్ అబౌట్ x లిమిట్స్? వాట్ ఆర్ ద t లిమిట్స్? dt t is equal to a, t is equal to infinity. t is equal to a సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x is equal to 0 అవుతుందమ్మా, a minus a లోయర్ లిమిట్, x is equal to 0. దెన్ t is equal to infinity అయితే ఇన్ఫినిటీ మైనస్ సంథింగ్ ఈజ్ ఇన్ఫినిటీ కాబట్టి x is equal to infinity. సో లిమిట్స్ వచ్చేసరికి xలోకి 0 to infinity కాబట్టి dx టర్మ్ రాయగానే x లిమిట్స్ 0 to infinity. నౌ యూ సీ హియర్ 0 to infinity e power minus s into a plus x f of x dx. ఇక్కడ x వేరియబుల్ x టర్మ్స్ మాత్రమే ఇంటిగ్రేషన్లో ఉండాలి, కాన్స్టెంట్స్ బ్రింగ్ అవుట్ సైడ్. ఓకే, సీ దిస్ వన్ మా ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఏ, ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ఎక్స్. ఈ పవర్ మైనస్ ఎస్ఎక్స్ మాత్రమే లోపల ఉంచండి, ఈ పవర్ మైనస్ ఏఎస్లో ఎక్స్ లేదు కాబట్టి అది కాన్స్టెంట్గా ట్రీట్ చేసి బ్రింగ్ అవుట్ సైడ్ ద ఇంటిగ్రల్. నౌ దిస్ టర్మ్ బికమ్స్ ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ఎక్స్. కాబట్టి ఎక్స్ ఉంది కాబట్టి ఈ టర్మ్ మాత్రం ఇంటిగ్రేషన్లో తెచ్చాము. సో దిస్ వన్ ఈస్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. నవ్ యూ సీ దిస్ వన్ మా ఎఫ్ ఆఫ్ ఎస్ ఉంది అంటే ఇంటిగ్రల్ 0 to infinity ఎఫ్ ఆఫ్ టీ డిటీ ఉంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ. టీ ప్లేస్లో ఎక్స్ ఉన్నా పర్లేదు, ఇక్కడ ఈ పవర్ మైనస్ తర్వాత ఈ వేరియబుల్ ఇంటూ ఎంత ఉందో ఆ ఎస్ ఇక్కడ రాస్తున్నాం, ఇక్కడ కూడా అంతే కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈ పవర్ ఎక్స్ వేరియబుల్ ఇంటూ ఎస్ ఉంది కాబట్టి దెన్ by equation 1 you can write this integral as f of s. Write this integral as f of s e power minus as it is. Now L of g of t is equal to e power minus as f of s, which is the required result. L of g of t is e power minus as f of s, which is the second shifting theorem.